ఫుట్పాత్లపై ఆక్రమణల నిరోధానికి పోలీసులు ఎట్టకేలకు నడుం బిగించారు. ఆయా దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి దూర ప్రాంతానికి తరలిపోవాలని హెచ్చరించారు. పట్టణ 3 టౌన్ పరిధిలోని 4 లేల రహదారికి ఇరువైపులా గల ఫుట్పాత్లపై అనధికార దుకాణాలను ఖాళీ చేయాల్సిందిగా సిఐ ఎస్ సాంబశివరావు ఆదేశించారు. సోమవారం సాయంత్రం 3 టౌన్ పరిధిలోని ఫుట్పాత్లను పరిశీలించారు. దుకాణదారులతో మాట్లాడారు. ఫుట్పాత్లపై దుకాణాలను పర్మనెంట్గా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలుదారులు అక్కడే వాహనాలను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. డీఎస్పీ ఆదేశాల ప్రకారం ఆయా దుకాణాలను అక్కడికి దూరంగా బస్టాండ్ అవతలకు, ఇటువైపు వైకుంఠపురం అవతలకు మార్చుకోవాలని సూచించినట్లు వివరించారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో గౌరవ డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఉదయం డిఎస్పీ గారు మేమంతా కూడా ఈ తెనాలి పట్టణంలో తిరగడం జరిగింది. సార్ ముఖ్యంగా గమనించి మాకు పాయింట్అవుట్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ ఫుట్పాత్ మీద అనాథరైజ్డ్గా షాపులు పెట్టుకుంటా ఉన్నారు. అవి చిన్న చిన్న షాపులు మొదలుకొని ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఇక్కడే నిత్యంలో వందల సంఖ్యలో నిత్యంలు వేసుకొని నిత్యంల వ్యాపారం చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే తోపుడు బళ్ళు తీసేసుకొని ఇక్కడ పర్మనెంట్ గా ఒక ఫ్రూట్ వెండర్స్ ఒక షాప్ లాగా పెట్టేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసేసుకుంటారు. వాళ్ళు ఐరన్ స్ట్రక్చర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా భవిష్యత్తులో మనం వెళ్ళి క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే స్టార్ట్ చేశారు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముకుంటున్నామండి అని. తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలన్నా కూడా భవిష్యత్తులో క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఇక్కడ అమ్ముకోవడం వల్ల 2 వీలర్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు, ఆటోలు ఇక్కడే పార్క్ చేస్తున్నారు, కార్లు కూడా ఇక్కడ పార్క్ చేస్తా ఉన్నారు. ఒక ఆటో పక్కన ఇంకొక కారు, దాని పక్కన 2 వీలర్స్ అలా పెడతా ఉన్నారు. కాబట్టి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరికీ తెలియపరిచాం, రిక్వెస్ట్ చేసాం. దయచేసి వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్ అవతల, అదేవిధంగా వైకుంఠపురం టెంపుల్ అవతలకి వాళ్ళు వెళ్ళిపోతే టౌన్ లో ప్రజలకి, సాధారణ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నటువంటి ఉద్దేశం వీళ్ళందరూ కూడా తెలియజెప్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర హామీ పత్రాలు కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఊరి చివరికి వెళ్ళిపోతామని వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవడం అనేది జరిగింది. సో అందరూ కూడా సహకరిస్తామని తెలియజేశారు. కాబట్టి రేపటి నుంచి కంటిన్యూస్ గా ఇదే టాస్క్ ని మేము చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని ఇక్కడ నుంచి వీళ్ళని ఖాళీ చేసేటువంటి పనిలోనే ఉంటాం. వీళ్ళకి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా కన్సల్ట్ అయ్యి వీళ్ళకి వేరే ప్లేసెస్ ఏదైనా అకామిడేట్ చేయగలుగుతాం, అవి కూడా చూస్తాం. టెంపరీగా అయితే మాత్రం బస్ స్టాండ్ అవతల, అదేవిధంగా వైకుంఠపురం టెంపుల్ అవతల పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేస్తామన్నారు, సహకరిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఫుట్పాత్ మీద ఉన్నారు, ఫుట్పాత్ దిగేసి ఇప్పుడు మళ్ళీ బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. అవి మెల్లగా ఫ్రూట్ వెండర్స్ ఆ షాప్ తోపుడు బళ్ళు నుంచి ఆటోల్లో పెట్టుకుంటున్నారు. ఆటోలు కూడా 2-3 ఆటోలు పెట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని ఆటోలు మనం ఇక్కడ చూసాం, అవి ఎప్పుడో పడేసి పనికిరాని ఆటోలు కూడా ఇక్కడ పెట్టేసుకొని వాళ్ళ షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత దీని ఆక్రమణ అనేది ఇది నా స్థలము అనేటువంటి భావన వచ్చేసి దీని మూలంగా గొడవలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా వీటన్నిటిని ఇక్కడి నుంచి తీపిస్తా ఉన్నాం. సహకరిస్తున్నందుకు ఈ చిరు వ్యాపారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.